రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కడప జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. శేషాచలం అటవీ ప్రాంతంలో రగిలిన కార్చిచ్చు అంతకంతకు వ్యాపిస్తోంది. 2 రోజులుగా మంటల్ని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని ఓ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కూలర్లు దగ్ధమయ్యాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మంటలు చెలరేగటంతో వ్యాపారులు పరుగులు తీశారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలోని పంట పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడి 3 ఎకరాల కంది పంట దగ్ధమైంది. కడప జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కడప, లింగాల మండలాల్లోని గోదాముల్లో అగ్ని ప్రమాదం వల్ల 5 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. లింగాల మండలం దొండ్లవాగులోని గోదాంలో అగ్ని ప్రమాదం వల్ల బస్తాల్లో నిల్వ ఉంచిన జొన్నలు, ధనియాలు, శనగ అగ్నికాహుతయ్యాయి. గోదాంలో కొన్ని చోట్ల ధాన్యం బస్తాల వద్ద పెట్రోల్ వాసన వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి దాచుకున్న పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎంత అగ్గి పెట్టడము, అగ్నిమాప జరగడము, వీళ్ళేం ప్రతి సిబ్బంది వీళ్ళేం పట్టించుకోవడం లేదు. అధికార నిర్లక్ష్యము, ఈ గోడవ యజమాని నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా ఇబ్బందిగా నష్టపోయినారు. వీళ్ళందరికీ తగిన సాయం చేయాలని గవర్నమెంట్ కోరుతాను. ఇక్కడ దాదాపు 230 క్వింటాలు ఈ సంవత్సరం పంటే స్టాక్ పెట్టుకున్నాము. ఏదో అప్పుడు 5,000 రూపాయలు ఫస్ట్ లో ఉంటే ఏదో ఇంకా 500 ఏమైనా వస్తే మాకు గిట్టుబాటు అవుతుందని చెప్పి ఇక్కడ స్టాక్ పెట్టుకున్నాము. అది మార్కెట్ పడిపోయి 4,000కి వచ్చేసింది. ఇప్పుడు 4,700 అట్లా వచ్చింది. ఏమన్నా కొంచెం పెరుగుతుందో ఆశతో ఇక్కడ పెట్టుకున్నాము. ఈ విధంగా ప్రమాదం జరిగి మేము నష్టపోయినాము. రైతుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఇదంతా సరుకంతా మాదే. 500 ప్యాకెట్లు సార్. ఏదైనా గవర్నమెంట్ నష్టపరిహారం కట్టియాలి రైతులందరికీ అని కోరుతున్నాం. కడపలోని దేవుని కడప రోడ్ మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రైవేటు పసుపు గ్రేడింగ్ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రేడింగ్ చేసిన 350 క్వింటాళ్ల పసుపు బస్తాలు అగ్నికాహుతయ్యాయి. ప్రమాదంలో 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని మార్కెట్ యార్డ్లో 20 క్వింటాళ్ల పత్తి అగ్నిమంటలకు కాలిపోయింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పింది. కర్నూలులో విద్యుదాఘాతం వల్ల ఓ ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోయింది. తిరుపతి శేషాచలం కొండల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. కుమారధార, పసుపుధార జలాశయాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. 2 రోజులుగా వ్యాపిస్తున్న మంటలతో వేలాది హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికాహుతవుతోంది. మంటలను అదుపు చేసేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. విజయనగరంలోని చిన్న మార్కెట్లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగి సుమారు 50 దుకాణాలు అగ్నికాహుతయ్యాయి. మార్కెట్లో చిరు వ్యాపారులు కూరగాయల దుకాణాలు నడుపుతున్నారు.